హెడ్ ఆన్ టు గూగుల్ అండ్ టైప్ బ్లాక్ బాక్స్ ఏఐ. అందులో వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి బ్లాక్ బాక్స్ ఏఐ విండో అంతా ఓపెన్ అవుతుంది. టాప్ రైట్ కార్నర్లో విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేశాక ఒక ప్రాంప్ట్ వస్తుంది, విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి అని. లేకపోతే ఇన్స్టాల్ చేయండి ఆర్ ఎల్స్ కంటిన్యూ అండ్ ఓపెన్ యువర్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఓపెన్ చేశాక మనకి ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక మనకి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది బ్లాక్ బాక్స్ ఏఐది. మనం ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు బ్లాక్ బాక్స్ ఏఐ, ఆర్ యూ కెన్ జస్ట్ యూస్ బ్లాక్ బాక్స్ ఏఐ ఇన్ ద ఫైల్ ఆల్సో. సో ఫస్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయండి. లైక్ నేను main.ipynb అని పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేశాక ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వడం వచ్చేసి కమెంట్స్లో ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ టు ఫైండ్ ఇఫ్ అ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్ అని నేనైతే ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేశాక మనకు సజెషన్ ఇచ్చేస్తుంది. సజెషన్కి మనకి ఓకే అంటే ట్యాప్ స్పేస్ ఇస్తూ వెళ్ళాలి. సో వన్స్ మొత్తం కోడ్ అయ్యాక కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటే ఒకసారి ఎడిట్ చేసేసి ప్రోగ్రామ్ని రన్ చేసేయచ్చు. ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఈజ్ ప్రైమ్ ఆఫ్ 7 మనకి ట్రూ రావాలి. ఎస్. అండ్ దెన్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ 8 false. Yeah. So you can use this black box AI in VS Code. Happy coding!